సూక్ష్మదర్శిని మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయమంట. ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేసిన నిందితుడు దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లు నిర్ధారణ. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులంట. ఏదైతే మనం హైదరాబాద్లో జరిగినటువంటి మర్డర్ ఒక దృశ్యం సినిమాను తలపెట్టే విధంగా తన భార్య మీద అనుమానంతో సంక్రాంతి పండుగల సమయంలో పిల్లల్ని వాళ్ళ అమ్మవారి ఇంటికి పంపించి భార్యని చంపేసి మరి ఎటువంటి ఆనవాళ్ళు దొరకకుండా శరీరాన్ని మొత్తం ఒక పెద్ద కత్తి తీసుకొని వచ్చి ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించి దాన్ని చెర్ల వేసి బొక్కల్ని మొత్తం బూడిద చేసి చెర్ల కలిపిన దీనికి మొత్తం కారణం ఒక సినిమానంట. మలయాళ సినిమా సూక్ష్మదర్శిని సినిమా చూసి ఇంత దారుణానికి ఒడిగట్టిండట గురుమూర్తి. చాలామంది క్రిమినల్స్ అనేక రకాలుగా సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, డాక్యుమెంటరీలు కావచ్చు, ఈరోజు సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక మాధ్యమాల ద్వారా అనేక రకాలుగా వీళ్ళు ఈ రకంగా నేరాలు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. సంచలనం సృష్టించిన మీర్పేట మహిళ హత్య కేసులో రోజుకో టిస్ట్ వెలుగులోకి వస్తుంది. పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలను తెలుసుకున్నట్లు సమాచారం. నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలోని టెక్నిక్స్ ఉపయోగించారని పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తున్నది. మలయాళ సినిమా ఏదైతే సూక్ష్మదర్శిని అనే సినిమా ఉందో ఆ సినిమాల్లో ఈ రకంగానే ఒక మర్డర్ జరుగుతుందట. ఆ దాన్ని క్షుణ్ణంగా చూసి దాన్ని వాడిండట. ఈ సినిమా ఇటీవల తెలుగులోను విడుదలైంది. అందులో ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఒక మహిళను పెళ్లి చేసుకొని బాలికను దత్తత తీసుకున్న కూతురిని కొడుకుతో కలిసి తల్లి హత్య చేస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలని తల్లి కొడుకు పథకం వేస్తారు. ఇంట్లో చిన్నపాటి నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేసి అందులో యాసిడ్ కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్ రసాయనాలు శవాన్ని కరిగించి నీళ్ళలా మార్చేస్తారు. శవం మొత్తం కరగడానికి 5-6 రోజులు పడుతుంది. ఆ నీళ్లను కొంత చొప్పున కాలిపోకుండా వాష్రూమ్ నుంచి ప్లాస్ ద్వారా మెల్లమెల్లగా కలుపుతారు. కరిగిపోని ఎముకలను చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి ప్లాస్ ద్వారానే డ్రైనేజీలోకి వదిలేస్తారు. ఆ కొడుకు ప్రవర్తనపై అనుమానం వచ్చిన పక్కింటి అమ్మాయి హీరోయిన్ స్వయంగా విచారణ చేసి వారి నేరాన్ని ఎలా బయటపెట్టి పోలీసులను పట్టించిందనే సూక్ష్మదర్శిని సినిమా కథ. ఆ సినిమా చూసిండట. వెంకటమాధవి హత్య కేసులోను నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయం చేయాలని భావించాడు. ఎక్సాబ్లేడ్తో తల మొండెం వేరు చేసి శరీరాన్ని 3 ముక్కలుగా కోసి మాంసాన్ని బకెట్లో వేసి నీళ్లు వేసి హీటర్లో మరిగించి ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్ ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న ముద్దలు అయ్యేలా చేసినట్లు తెలిసింది. ఎముకలను స్టవ్పై కాల్చి చిన్న ముక్కలుగా విరగొట్టి దంచి పొడిలా మార్చినట్లు సమాచారం. వీటిని కొంత బాత్రూంలో ఫ్లాష్ ద్వారా మిగిలిన బకెట్లో వేసుకొని మీర్పేట పెద్ద చెరువులో పారేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసిందంట. సినిమా చూసి ఈ రకంగా సినిమాల నుంచి ఏదైనా ఉంటే మంచి తీసుకోండి, కానీ ఏంది ఇంత దారిద్రం? ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీలో మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి నేరం చేసినా తప్పించుకోవడానికి అవకాశం లేదు. 100% దొరికిపోతారు. ఎక్కడో ఒక దగ్గర చిన్న తప్పు చేస్తారు, దొరికిపోతారు. నిందితుడి చేతికి కాలిన గాయం ఉందంట. ఎవడైతే గురుమూర్తి ఆమె భర్త ఉన్నాడో వాని చేతికి కాలిన గాయం ఉందంట. నిందితుడు గురుమూర్తి చేతికి కాలిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఆ గాయాలైనట్లు అతను చెప్పినట్లు తెలిసింది. ఇంట్లోంచి బయటకు దుర్వాసన రాకుండా పలు రకాల రసాయనాలు స్ప్రేలు వాడినట్లు సమాచారం. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్స్
సైన్స్ ల్యాబొరేటరీకి పంపగా వాటిని పరీక్షించి హతురాలు వెంకటమాధవికి చెందినవేనని నిర్ధారించారంట. మరుసటి రోజే అల్లుడిపై అనుమానం అంట. ఏదైతే తమ బిడ్డను చంపిండో అల్లుడు, ఆయన మీద మరుసటి రోజే తల్లిదండ్రులకు అనుమానం వచ్చిందంట. ఆ వెంకటమాధవి తల్లిదండ్రులకు భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి మరుసటి రోజు అత్తారింటికి ఫోన్ చేసి ఇంట్లో చిన్న గొడవలు జరిగిందని, దాంతో వెంకటమాధవి ఎలా అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. దాంతో ఆమె తల్లి ఉప్పాల సుబ్బమ్మ వెంటనే మీర్పేటకు వచ్చింది. బంధువుల ఇళ్లలో తమ కూతురి గురించి వాకప్ చేసింది. ఎక్కడ ఆమె జాడ తెలియకపోవడంతో అల్లుడితో కలిసి మీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో ఆమె తన అల్లుడు గురుమూర్తి పైనే అనుమానం వ్యక్తం చేసింది. అతను ఇటీవల తన కూతురితో సరిగ్గా ఉండడం లేదని, చీటికి మాటికి గొడవ పడుతుండగా పెద్దవాళ్ళ సమక్షంలో మందరించామని చెప్పిందంట. ఇది మీర్పేటలో జరిగినటువంటి ఉదంతానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. అంతా చేసి మళ్ళీ నాకేం తెలియదు అన్నట్లు మళ్ళీ పోలీసులకు పోయి కంప్లైంట్ ఇచ్చిండట. ఎట్లున్నా చూడండి.